హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. ఈరోజు మన ఛానల్లోనండి ముఖ్యంగా ఒక అన్నకు, ఒక తమ్ముడికి, ఒక కొడుకుకు, ఒక స్నేహితుడికి, ఒక స్నేహితురాలికి, ఒక చెల్లికి, ఒక అక్కకు, పక్కింటి అన్నయ్యకు, ఎదురింటి తమ్ముడికి, సో మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఇలా ఉన్నారు అంటే కాన మీకు వాళ్ళు ఇచ్చే బిరుదు ఏంటో తెలుసా? చేతకాని వాడు, వాళ్ళకి ఏమీ చేత కాదు అన్న ఒక బిరుదును ఇస్తారు. సో ఆ బిరుదు మీకు అవసరమా? మీ ఆత్మాభిమానాన్ని మీరు పోగొట్టుకోవటం వలన మీకు వచ్చే బిరుదేంటి? చేతకాని వాడు. సో లేదా చేత కాదు ఆమెకు ఏమీ చేత కాదు, అందుకే వస్తుంది అన్న బిరుదులు అవసరమా? నీ వ్యక్తిత్వాన్ని ఒకరి దగ్గర పోగొట్టుకోవాల్సిన అవసరం నీకేముంది? అందులోనూ నీ వాళ్ళ దగ్గర కాకుండా బయటి వాళ్ళ దగ్గర నీ వ్యక్తిత్వాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? అంత అవసరం నీకేముంది చెప్పు? నీ తిండి తింటూ, నీ బట్ట కట్టుకుంటూ, నీ ఇంట్లో నువ్వుంటూ ఒకరి చేత కానివాడు, ఆమెకేమీ చేత కాదు అన్న బిరుదులు పొందాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ప్రజెంట్ నేను పేర్లు ఏది చెప్పను, XY లాగా చెప్తాను. ఇప్పుడు XY ఉన్నారు. X నీవనుకో, Y నీ ఫ్రెండో లేదా నీ గ్రూప్లో ఒక మెంబర్ అనుకో. సో X అంటే నీదేంటి? మంచి మనస్సు. ఓకేలే, అంతా నా వాళ్ళేలే, పర్వాలేదులే, వాళ్ళేమన్నా పర్వాలేదులే, నా వాళ్ళే కదా, ఏమవుతుందిలే అని X అయిన నీవనుకుంటావు. కానీ నీ గ్రూప్లో Yతో పాటు మిగిలిన 4-5 ఉన్నారనుకో, వాళ్ళేమనుకుంటారు? వాడా చేతకానోడు, అందుకే ఇలా ఉన్నాడు. ఆమెనా లేదా ఆవిడనా చేతకాంది, అందుకే ఇలా ఉంది అన్న బిరుదిస్తారు. ఎందుకు? నీవు వాళ్ళు ఏమి అంటూ ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళి హెల్ప్ చెయ్యటము, ఓకేలే నా వాళ్ళే కదా అంటే అన్నారులే అనేసి నీకై నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళు నిన్ను ఏమీ అన్నా సరే ఓకే నా ఫ్రెండ్సే కదా అన్నారులే అంటే ఏమైపోయింది, నన్నే కదా అన్నారు అనేసి నీ మంచితనాన్ని నీవు వాళ్ళ దగ్గర చూపిస్తున్నావు. అదే ఇంట్లో వాళ్ళు నిన్నెవరైనా ఏమన్నా అంటే ఊరుకోవు. నీ అక్కన్నా, నీ తమ్ముడన్నా, నీ చెల్లన్న, మీ అమ్మన్న, మీ నాన్నన్న, మీ వదినన్న, మీ అన్నయ్యన్న వాళ్ళ మీద తిరగబడతావు. కానీ బయట నీ ఫ్రెండ్స్ దగ్గర తిరగబడవు. వాళ్ళు ఎన్నన్నా అని అరే నువ్వేంట్రా అలా అంటే ఓ నా వాళ్ళే కదా అన్నారులేని మరుసటి రోజు వెళ్ళిపోతావు. వాడు ఏదైనా పనికి పిలిచితే నువ్వు ఆ రోజు నన్ను అన్నావు, నేను రాను అనవు. కానీ పిలిస్తేనే ఓకే పర్లేదు నా వాడే కదా వెళ్తానులే అంటప్పుడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? Xని వదిలేసి Yని వదిలేసి X అయిన నిన్నే ఎగతాళిగా మాట్లాడుకుంటారు. నీ ముందు మాట్లాడతారు, నీ వెనక మాట్లాడతారు. అరే వాడిని మనం ఏమన్నా వాడు పట్టించుకోడరా, ఇలా పిలుస్తేనే అలా వచ్చేస్తాడురా, పిలిస్తే వాడినే పిలవాలి, ఎందుకంటే వాడికి ఏం చేత కాదు. ఎన్నన్నాను వాడికి చేత కాదు, ఏమి తిరిగేసి మాట్లాడు. కానీ Y అనేవాడు ఉన్నాడు చూసాడా? Y అనేవాడు ఈ 5-6 మంది ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే వాడిని ఏమన్నా అన్నారు అనుకోండి, మాట్లాడడు. వాడి గురించి ఏదన్నా చెడుగా చెబుతున్నా సరే ఖండిస్తాడు. రేయ్ నన్ను అనకండిరా, నన్నంటే మాత్రం బాగోదు, మీరేమన్నా అనుకోండి, నన్నంటే మాత్రం బాగోదు. ఏమనుకుంటున్నావు? నేనేం చేతకాని వాడిని అనుకుంటున్నారా నన్ను అనటానికి అని వాడు డైరెక్ట్గా అంటాడు. ఒకవేళ పొరపాటున ఫ్రెండ్సే కదా అనేసి ఒక చిన్న మాట సరదాగా ఏదన్నా అన్నాడు అనుకోండి, ఆ Y అనేవాడు ఇంకా వాళ్ళతోటి మాట్లాడాడు కదా. వేరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అక్కడ ఉండడు, పారిపోవటం అంటే సీరియస్గా వెళ్ళిపోతాడు. సో వాడికి వాల్యూ ఇస్తారు ఈ 4-5. Xకు అంటే నీకు ఇవ్వని వాల్యూ ఆ Yకి ఇస్తారు. ఎందుకు?
వాడు కొద్దిగా మెయింటైన్ చేస్తున్నాడు, అక్కడ డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నాడు. ఏమన్నా అంటే మాట్లాడాడు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అబ్బా వాడిని ఏమన్నా అంటే వాడు మాట్లాడాడురా, సరేలే వాడినెందుకు అనటము, వీడినంటే వీడు పడతాడు అనేసి ఎక్స్ మీద లేని జోక్స్ వేసుకుంటారు, వానికి ఇష్టం వచ్చినట్లు అంటూ ఉంటారు. వీడేమో ఎక్స్ అంటే నీవు నన్నే కదా అంటున్నారు, పర్వాలేదులే అనేసి అనుకోవటం వలన వాళ్ళు నీకు ఇచ్చే బిరుదు వాడికి ఏమీ చేత కాదురా, చేత కాని వాడు. అందుకే మనం ఏమన్నా సరే ఎదిరించడు, మనల్ని ఏమీ అనడు, భయపడతాడు. అక్కడ భయం కాదు, చేత కాని తనము కాదు, మీ మంచితనము. మన వాళ్ళు అనే మీరు అనుకునే ఒకే ఒక మంచి మాట వాళ్ళకు మీరు చేతకాని వాడిలాగా, ఏమన్నా పడతాడులే అనే వాడిలాగా అనిపిస్తుంది తప్ప, అవును కదా వాడి మంచి వాడు కాబట్టే మనం ఏమన్నా మనము దగ్గరకు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మనం ఏం చెప్పినా చేస్తున్నాడు అని ఆ ఎక్స్తో ఆ వైతో పాటు మిగిలిన ఈ 4-5 అనుకోరు. అదే వాడు మాట్లాడాడు అని ఆ ఎక్స్కు భయపడి వాడిని ఏమీ అనరు. సో ఇలాంటిది మీరు అనిపించుకోవటం మీకు అవసరమా? మీ వ్యక్తిత్వాన్ని, మీ ఈగోను వేరే వాళ్ళ ముందు తగ్గించుకోవటం మీకు అవసరమా? ఈరోజు మీరు ఒంటరి వాళ్ళు ఉండొచ్చు, కానీ మీకు ఫ్యూచర్లో జంట అనేది వస్తుంది. ఆ జంట ముందు వీళ్ళు ఇలాగ మిమ్మల్ని తగ్గించి మాట్లాడుతూ ఉంటే వచ్చిన మీ స్పౌస్ ఎవరే కానీ ఓర్చుకోలేరు. అప్పుడు మీరు మారారనుకోండి, ఆటోమేటిక్గా నింద ఎవరికి వస్తుంది? మీకు తోడుగా వచ్చిన వాళ్ళ మీదకి ఆ నింద అనేది పోతుంది. సో ఆ నింద అవతలి వాళ్ళ మీద రాకుండా ఉండాలి అంటే మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి. మీ అన్నం తింటూ, మీ తిండి, మీ బట్ట కట్టుకుంటూ వాళ్ళు అనే మాటలు పడనవసరం లేదు. ఏదైనానండి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ ఆ లిమిట్ క్రాస్ అయ్యిందనుకోండి, మనం ఏంటో మనం చూపించాలి అంటే కంపల్సరీ మన మంచితనాన్ని కొద్దిగా దాచుకొని మనం అంటూ కొద్దిగా డిగ్నిటీ మెయింటైన్ చేస్తే మనకు ఇవ్వాల్సిన విలువ అనేది వాళ్ళు ఇస్తారు. మనం వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ, మన మంచితనాన్ని ఎప్పుడు తగ్గించుకోకూడదు. అలా అనేసి వాళ్ళ మీద పగ పెట్టేసో అలాగా చెయ్యనవసరం లేదు. వాడు నన్ను ఇలా అన్నాడే అని పగబట్టి వాళ్ళని మనమేమి చెయ్యనవసరం లేదు. సో మన మంచితనాన్ని మనం కొద్దిగా తగ్గించుకొని ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకి ఇస్తే మనకు ఇలాంటి చేతకాని వాడు ఎందుకు పనికిరాడన్న బిరుదులు అనేవి రావు. మనము హ్యాపీగా ఉంటాము, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, రిలేషన్ అనేది హ్యాపీగా సాగుతూ ఉంటుంది. ఓకేనండి, చూశారు కదా ఇలా ఉండటం వలన మనకు ఎలాంటి బిరుదులు వస్తాయో. సో ఈ బిరుదు వద్దు అనుకుంటే, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి అంటే మిమ్మల్ని మీరు కొద్దిగా మార్చుకోండి. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.